యాక్చువల్లీ ఈ టాపిక్ మీద నేను మాట్లాడితే నేను యాంటీ అయితా అందరికి. ఐ డోంట్ కేర్ అబౌట్ ఇట్. నిన్న నేను యాక్చువల్లీ ఒక ఫంక్షన్కి వెళ్ళిన. ఇట్స్ మై రిలేటివ్స్ ఫంక్షన్. అక్కడ ఒక అత్తగారు అనమాట. వాళ్ళ అత్తగారు ఏం చేసిందంటే ఫుడ్ పెట్టుకొని తింటున్నారు. ఆవిడ వాళ్ళ కోడల్ని ఇట్లా సీరియస్ లుక్ ఇచ్చి చూస్తుండే అనమాట. సో తను తినే ప్లేట్ ని అట్లా పక్కన పెట్టేసి షికేమ్ అనమాట. వచ్చి ఏం కావాలి అత్తయ్య గారు అని అడిగితే ఇందులో కర్డ్ వేసుకొని రా, ఎక్కువ వేసుకొని రాకు అని చెప్పేసి అగ్రెసివ్ ఆఫ్ నేచర్ తో చెప్పింది. నేను చెప్పడము లేకపోతే నీ కోడలతో పని చేయించుకోవడం తప్పని నేను చెప్పను. కాకపోతే ద వే యూ ఆస్డ్, అదే మీ కూతుర్ని అయితే ఎలా అడుగుతారు, అమ్మ కొంచెం పెరిగేసుకురావే, కొంచెం సరిపోతుంది ఈ అన్నం వరకు అని అంటే బానే ఉంటది. వేసుకోండి రా. వాట్స్ కైండ్ ఆఫ్ నేచర్ డ్యూడ్? నీ కోసం, నీ ఇంటి కోసం, నీ భర్త కోసం, లేకపోతే మీ ఫ్యామిలీ కోసం, నీకు పుట్టిన నీ పిల్లోడి కోసం. ఆ పిల్ల వర్క్ చేస్తుంది, ఆ కంప్లీట్ గా సమస్తం మీ ఫ్యామిలీలో ఒక పార్ట్ అయిపోయి తను మీ కోసం ఉంటే ఇన్వాల్వ్డ్ గా అట్లా అనడం నాకు అస్సలు నచ్చలే. ఐ వాజ్ లైక్ వెరీ మచ్ వియర్డ్. నాకు ఆ క్షణం అసలు అక్కడ ఉండబుద్ధి కూడా కాలేదు. వై కాంట్ యూ చేంజ్ యువర్ మైండ్ సెట్స్? అరే తను కూడా ఎదుటింటి ఆడపిల్లే కదా, మంచిగా మాట్లాడదాము, మంచిగా రిసీవ్ చేసుకుందాం. తను ఎంత బాగా అంటే ఈవెన్ దో ఇఫ్ షీ వాజ్ వెరీ అగ్రెసివ్ ఆల్సో, తన ఫుడ్ ప్లేట్ పక్కన పెట్టి వచ్చింది కూడా. అంటే తినే వాళ్ళని లేపడమే నా దృష్టిలో చాలా పెద్ద తప్పు. తింటున్నామని అంటే వాళ్ళని లేపకూడదు. తను వాళ్ళ అత్తగారికి గౌరవం ఇచ్చి పక్కన పెట్టి వచ్చి నుంచొని తను ఏం కావాలండి అత్తయ్య గారు అని అడిగితే తను ఇట్లా వేసుకోండి రా. అంటే ఆర్డర్లు ఇస్తున్నావా? అంటే ఒక 20 years కని పెంచి నీ చేతిలో ఒక ఆర్డర్ ఇవ్వడానికి ఒక పని మనిషిని ట్రీట్ అంటే కంప్లీట్ గా డిజైన్ చేసి మీ ఇంటికి పంపించినారా? జస్ట్ చేంజ్ యువర్ మైండ్ సెట్స్ బా. యు ఆర్ లివింగ్ ఇన్ 20s generation.